హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీవీఎస్ జూపిటర్ 125 సీసీ మోడల్. సో ఇదొచ్చేసి టాప్ వేరియంట్ మోడల్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనమాట. సో ఇదొచ్చేసి బ్లూటూత్ వేరియంట్ మోడల్ ఇది. సో మనము బైక్ యొక్క కలర్ కూడా చూసుకోవచ్చు, ఎలైట్ గ్రీన్ కలర్ అంటారు దీన్ని. సో కలర్ కూడా ఒకసారి చూడొచ్చు, కలర్ అయితే కనుక కొత్తగా ఉంది. సో బైక్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఒకసారి చూద్దాం. సో మీరు చూడొచ్చు, సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఆ వెనకాల ఉన్నది వచ్చేసి టీవీఎస్ జూపిటరే, ఓల్డ్ వర్షన్ జూపిటర్ అది. సో ఇది వచ్చేసి న్యూ వర్షన్ జూపిటర్, కొత్తగా రిలీజ్ చేసినటువంటి జూపిటర్. సో దీనికి ఉన్నటువంటి కొన్ని కీ డిఫరెన్సెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రొఫైల్. సో చూడొచ్చు, ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది వచ్చేసి నా ఫ్రెండ్ రీసెంట్గా కొన్నాడు. సో అందుకే పూజ బలంగా చేపించాడు అనమాట. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ప్రొఫైల్. బైక్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్యాడ్జింగ్ కానీ, జూపిటర్ బ్యాడ్జింగ్. సో ఈ బైక్ వచ్చేసి మనకు OBD 2 నామ్స్ ప్రకారం అయితే కనుక రావడం జరుగుతుంది. సో పొల్యూషన్ అనేది కొంచెం తగ్గించడానికి గవర్నమెంట్ అనేది రీసెంట్గా OBD 2 నామ్స్ అనేది రిలీజ్ చేసింది. దాని ప్రకారం బైక్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే బైక్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు, బ్యాక్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బైక్ అయితే కనుక డిఫాల్ట్గా. సో పాత బైక్ అయితే కనుక బ్యాక్ రెస్ట్ అనేది ఇవ్వలేదు. సో కొత్తగా వచ్చినటువంటి జూపిటర్ బైక్ అయితే కనుక బ్యాక్ రెస్ట్ ఇచ్చారు. సో ఇదొక మంచి విషయమే, బ్యాక్ రెస్ట్ అయితే కనుక. సో ఓవరాల్గా బైక్ యొక్క ఫిజికల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటనేసి ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు హెడ్ లైట్ ఏదైతే ఉందో ఇది ఎల్ఈడితో రావడం జరుగుతుంది. సో ఇక్కడ సైడ్ ప్రొఫైల్ కానీ, ఇక్కడ సైడ్ ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఇది కూడా మనకి ఎల్ఈడితో రావడం జరుగుతుంది. బల్బ్స్ మాత్రం మనకు హజార్డ్ లైట్స్తో రావడం జరుగుతుంది, బల్బ్తో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఎల్ఈడి ఇచ్చింటే కనుక ఇంకా బాగుండేది. సో అలాగే ఇది ఈ మడ్ గార్డ్ చూసుకుంటే కనుక మనకు మెటల్తో రావడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, మెటల్ సౌండ్ వస్తుంది, ఇది మెటల్. సో మళ్ళీ ఇది చూసుకుంటే మనకి ఇది ఫైబర్. సో ఒకసారి టైర్స్, వీల్స్ చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో రావడం జరుగుతుంది. సో టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో రావడం జరుగుతుంది. సియాట్ కంపెనీ వాళ్ళదైతే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వీల్స్ కూడా మనకు సేమ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో రావడం జరుగుతుంది. సేమ్ మనకు ట్యూబ్లెస్ అయితే ఇవ్వడం జరిగింది, 90/90 ట్యూబ్లెస్ టైర్సే. సో ఇక్కడ మనము చూడొచ్చు, డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే కనుక డ్రమ్ బ్రేక్స్ రావడం జరిగింది. సో ఈ ప్యానల్ చూసుకోవచ్చు, మనకి ఇది వచ్చేసి మెటల్ ప్యానల్. సో గట్టిగా కొట్టట్లేదు, మా ఫ్రెండ్ బైక్ కొత్త బైక్ కాబట్టి. సో క్రోమ్ ఫినిష్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కువగా మనకు ఈ గ్రీను క్రోము కొంచెం కాంబినేషన్ బాగున్నట్లు అనిపిస్తుంది. సో ఇక్కడ లేడీస్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు ఒకటి. సో బ్యాక్ సైడ్ కూడా మనకు టైర్ సైజ్ వచ్చేసి 90/90 టైర్ సైజ్ ఇవ్వడం జరిగింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది. వెనకాల అయితే డిస్క్ బ్రేక్ ఇవ్వలేదు, సేమ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్తోనే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి 3 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి సిలిండర్ అయితే మనకి ఇవ్వలేదు. పాత బైక్ అయితే కనుక సిలిండర్ కూడా రావడం జరిగింది మన ఓల్డ్ జూపిటర్కి అయితే. సో దీనికైతే రిమూవ్ చేశారు. సో మరి సస్పెన్షన్ కూడా ఎలా ఉందనేసి ఒక లాంగ్ వీడియోలో మీకు చెప్తాను. సో మనకి ఈ బైక్లో ఎక్కడే కానీ కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు. సో కిక్ రాడ్ అయితే డిఫాల్ట్గా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. దానికి యాడ్ ఆన్స్లో మనం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్గా మీరైతే కనుక 2500 సపరేట్గా పే చేస్తే కిక్ రాడ్ అనేది ఆర్డర్ పెట్టి తెప్పించి వీళ్ళైతే ఫిట్ చేస్తామన్నారంట మా ఫ్రెండ్కి అయితే కనుక. సో ఈ బైక్ అయితే కిక్ రాడ్ చూస్తున్నారు కదా, డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. మన కొత్త బైక్ అయితే కనుక కిక్ రాడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఈ బైక్ అయితే E20 పెట్రోల్ కంపాటబిలిటీతో అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు ఫ్యూయల్ పంపింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రంట్ సైడే. సో ఇది ఒక మంచి విషయము. బ్యాక్ సైడ్ ఉంటే మనం దిగి పెట్రోల్ పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా పట్టించుకోవచ్చు. సో ఈ బైక్ యొక్క బూట్ స్పేస్ ఎంత ఉందనేది కూడా ఒకసారి చూపిస్తాను. సో బూట్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా వైడ్గా అయితే ఉంది. సో దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 33 లీటర్స్
కెపాసిటీ. సో ఆరామ్సే మనము 2 హెల్మెట్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఒక హెల్మెట్ పెట్టుకొని ఏమన్నా ఫ్యామిలీ మెన్ అయితే గనక ఇంటికి ఆరామ్సే సరుకులు అలాంటివన్నీ తీసుకెళ్ళొచ్చనమాట. సో ఒకసారి బైక్ యొక్క క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బైక్ యొక్క క్లస్టర్ అయితే మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంది. సో ఇదొచ్చేసి ఫుల్లీ డిజిటల్ క్లస్టర్. సో బైక్ యొక్క క్లస్టర్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇదొచ్చేసి మనకు బ్లూటూత్ వేరియంట్. సో కొన్ని బ్లూటూత్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అవేంటనేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనం బైక్‌ని ఆన్ చేయంగానే డిస్‌ప్లే అయితే గనక ఈ విధంగా చూపిస్తుంది. వెల్కమ్ రైడర్ అనేసి. సో మనం కింద చూడొచ్చు. ట్రిప్ ఏ, ట్రిప్ బి. ట్రిప్ ఏ ఎంత తిరిగాము, ట్రిప్ బి ఎంత తిరిగాము అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇటు పక్కన చూసుకున్నామంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆర్‌పిఎం మీటర్. ఇదొచ్చేసి ఆర్‌పిఎం మీటర్. ఇక్కడ మనకు టైం చూపిస్తుంది. అలాగే బైక్ ఆన్ చేసిన తర్వాత రైడ్ చేసేటప్పుడు ఎన్ని మినిట్స్, ఎన్ని అవర్స్ రైడ్ చేసామనేసి ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి డేటు, ఏ వీక్, ఏ మంత్ అనేసి మనకు డేట్‌తో సహా చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ మనము మోడ్ బటన్ క్లిక్ చేసామంటే మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా! ఈ మోడ్‌లోకి వచ్చేసారంటే గనక మనకు బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అనేది చూపిస్తుంది. సో కొత్త బ్యాటరీ కాబట్టి మనకు 12.8 అని చూపిస్తుంది. బ్యాటరీ ఎప్పుడైనా డౌన్ అయిందంటే గనక మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక మోడ్‌లోకి వెళ్ళామంటే గనక ఫ్యూయల్ యొక్క ఎకానమీ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. సో ప్రెజెంట్ వచ్చేసి మనకు ఫ్యూయల్ యొక్క ఎకానమీ వచ్చేసి 36 అని ఇందాక చూపించింది. సో మళ్ళీ మీకు పెడతాను. 36 కిలోమీటర్స్ పర్ లీటర్ అని చూపిస్తుంది. సో ఇది కొత్త బైక్ కాబట్టి మనకు ఇలాగే చూపిస్తుంది. సో మనము ఒక 2, 3 టైమ్స్ ఫ్యూయల్ అనేది పట్టించి మనము బైక్ అనేది రన్ చేసామంటే గనక తర్వాత మనకది తర్వాత మనకు ఫ్యూయల్ యొక్క రేంజ్ ఎంత అనేసి కరెక్ట్‌గా అయితే గనక చూపిస్తుంది. సో 36 అయితే కాదు. మా ఫ్రెండ్ అయితే గనక చెప్పాను కదా! టీవీఎస్ జూపిటర్ ఓల్డ్ బైక్ అయితే గనక యూజ్ చేస్తున్నాడు. దాని యొక్క రేంజ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్‌గా వస్తుంది. సో మనం మంచి కండిషన్‌లో రన్ చేసామంటే గనక ఎకో మోడ్‌లో ఎక్కువగా రైడ్ చేస్తూ వెళ్ళకుండా ఒక నీట్ అండ్ క్లీన్‌గా రైడ్ చేసామంటే 50 కిలోమీటర్స్ అయితే గనక ఆన్ అండ్ యావరేజ్‌గా వచ్చేస్తుంది మనకు. సో అలాగే ఇక్కడ డ్రైవింగ్ రేంజ్. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే గనక ఎన్ని కిలోమీటర్స్ ఇంకా ఫ్యూయల్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని ఎన్ని కిలోమీటర్స్ అయితే గనక రావడం జరుగుతుందని కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. సో ప్రెజెంట్ బండిలో ఉన్న ఫ్యూయల్ యొక్క కెపాసిటీని బట్టి 81 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి మోడ్ స్విచ్. మోడ్ స్విచ్‌లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎకో పవర్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇదొచ్చేసి సెట్ బటన్. సో మనము టైమ్‌ని సెట్ చేసుకోవాలనుకున్న వీటన్నిటికి ఈ సెట్ బటన్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకసారి మనము స్విచెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. హ్యాండిల్ బార్‌కి ఉన్నటువంటి స్విచెస్ గురించి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి లైట్ అనేది అప్ అండ్ డౌన్ స్విచ్ ఇచ్చారు. అలాగే పాస్ బటన్ కూడా కింద ఇచ్చారు. సో హారన్ బటన్, సో లెఫ్ట్, రైట్ ఇండికేషన్ బటన్ ఇచ్చారు. సో ఇదొచ్చేసి మనము సో ఇందులో మనకు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక వర్డ్ ఉంది కదా! ఐగో అసిస్ట్ అనేసి. సో ఐగో అసిస్ట్ అంటే ఏందంటే మనం ఇప్పుడు ట్రాఫిక్‌లో ఉన్నాము. బైక్ అనేది ఆన్‌లో పెట్టేసుంటాము. ఆన్‌లో పెట్టేసిన తర్వాత బ్రేక్ కొట్టంగానే ఏమవుతుందంటే గనక ఒక 5 సెకండ్స్, 6 సెకండ్ ఐడియల్‌గా ఉన్నామంటే బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఏం చూపిస్తుందంటే గనక మనము రన్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ పట్టేసుకొని యాక్సలరేషన్ ఇచ్చామంటే గనక బైక్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయి రన్ అవుతుందనమాట. సో దాన్ని టీవీఎస్ వాళ్ళు గో అసిస్ట్ అంటున్నారు. సో ఆ గో అసిస్ట్ అనేది ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏ అని ఉంది కదా! ఆటోమేటిక్‌గా పెట్టేసుకున్నామంటే గనక బైక్ అనేది ఐడియల్‌గా ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మళ్ళీ మనం బ్రేక్ పట్టేసుకొని యాక్సలరేషన్ ఇచ్చామంటే గనక రన్ అయిపోతుంది. సో దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే గనక మనం ఇక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఐడియల్‌గా పెట్టినా గానీ బైక్ అనేది ఆన్‌లోనే ఉంటుంది. సో ఇంకా రైట్ సైడ్ చూసుకున్నామంటే ఇక్కడ కొత్తగా ఈ బైక్‌లో వచ్చినటువంటి ఒక ఫీచర్ ఏందంటే గనక ఇక్కడ మనం చూస్తున్నాం కదా! హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇది గాని మనము ఆన్ చేసామంటే సో చూస్తారు కదా! అన్ని లైట్స్ అనేవి ఒక్కసారిగా మనకు బ్లింక్ అవుతాయన్నమాట. ఫ్రంట్ సైడ్ నుంచి. సో చూస్తున్నారు కదా! ఇక్కడ 2 లైట్స్ వెలుగుతున్నాయి. ఇక్కడ 2 సైడ్ ఇండికేటర్ లైట్స్ వెలుగుతున్నాయన్నమాట. 4 వచ్చేసి అట్ ఎ టైమ్ మనకు వెలగడం జరుగుతుంది. సో మనం బైక్ ఆపామనేసి చెప్పడానికి ఇండికేషన్ ఇది.
సో హజార్డ్ లైట్ అంటారు దీన్ని. సో మనం కింద చూసుకున్నామంటే కనుక ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బైక్ సెల్ఫ్ స్టార్టు, సో అలాగే ఇక్కడ మౌత్ బటన్, స్పీకింగ్ బటన్ కూడా ఇచ్చారు కదా. సో ఇదేందంటే కనుక, సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామంటే వన్స్ మనము బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత స్మార్ట్ అసిస్ట్ ఫీచర్స్ని అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాయిస్ కమాండ్స్తో మనము బైక్కి కొన్ని కమాండ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అవి ఏంటి, ఆ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయని మీకు ఇంకొక వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనుక ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే కనుక ఇవి. ఈ క్లస్టర్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇందులోనే మనము ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ కాల్స్ చూపిస్తుంది, అలాగే ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే చూపిస్తుంది, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ, అలాగే మెసేజెస్ కానీ వచ్చినప్పుడు ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో ఇంకొకటి నావిగేషన్ డైరెక్షన్స్ అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే కనుక మనకు క్లియర్గా చూపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ ఎంత దూరం వెళ్ళాలి అనేసి. సో అలాగే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఇంకొక వీడియోలో. సో ఒకసారి హ్యాండిల్ బార్ కూడా చూడండి. హ్యాండిల్ బార్ మనకు ఇక్కడ ఓల్డ్ బైక్ అయితే కనుక ఈ సేఫ్టీ రాడ్స్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడైతే కనుక ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్రోమ్ ఫినిష్తో సైడ్ బార్స్ అయితే ఇచ్చారు. సో మనము పెద్ద బండ్లకు చూస్తూ ఉంటాం, ఇలాంటి బార్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలాంటి 2 బార్స్ ఇచ్చారు, మంచి విషయమే, కింద పడినప్పుడు కూడా డ్యామేజ్ కాకుండా బైక్ అనేది. సో ఓవరాల్గా బైక్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఇది. సో ఇంకొక లాంగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని యొక్క మైలేజ్ ఎంత వస్తుంది, అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి ఇంకొక వీడియోలో క్లియర్గా వస్తాను. సో ఆ వీడియో కోసం కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, థ్యాంక్ యూ.